హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు సూపర్ హీరో మూవీస్ కి ఫ్యానా? అయితే ముఖ్యంగా కాస్త హాస్యం, యాక్షన్, ఎమోషన్ అన్ని కలిసిన సినిమాలు బాగా ఇష్టపడతారా? ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది డెడ్ పూల్ 2 సినిమా గురించి. ఈ సినిమా ఒక సూపర్ హీరో మూవీ అయినప్పటికీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది సాధారణ సూపర్ హీరో మూవీలా కాకుండా ఫుల్ హాస్యం, సెటైర్, యాక్షన్ మరియు కాస్త ఎమోషనల్ టచ్ తో నిండి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం డెడ్ పూల్ 2 సినిమా కథ, క్యారెక్టర్స్, థీమ్ మరియు దాని స్పెషల్ ఎలిమెంట్స్ గురించి ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రెడీనా మీరు? డెడ్ పూల్ 2 అనేది 2018లో విడుదలైన ఒక అమెరికన్ సూపర్ హీరో ఫిలిం. ఇది మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ డెడ్ పూల్ ఆధారంగా తీసిన రెండవ సినిమా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది డేవిడ్ లీచ్ మరియు ర్యాన్ రెనాల్డ్స్ డెడ్ పూల్ పాత్రలో నటించాడు. ఈ సినిమా మొదటి డెడ్ పూల్ సినిమాకి సీక్వెల్ మరియు ఇది R-rated సినిమా. అంటే హాస్యం, హింస అన్ని ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ ఈ సినిమా కథలో హృదయాన్ని తాకే ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక సినిమా రన్ టైం సుమారు 2 గంటలు మరియు ఇందులో యాక్షన్, కామెడీ, రొమాన్స్ మరియు టీమ్ వర్క్ అన్నీ కలిసి ఉంటాయి. సినిమా మొదటి సీన్ నుండే డెడ్ పూల్ రియల్ స్టైల్లో మొదలవుతుంది. వేడ్ విల్సన్ ఆకా డెడ్ పూల్ అలాగే తమ సూపర్ హీరో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ క్రిమినల్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ వనేసాతో కలిసి సంతోషంగా జీవిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ ఇక్కడే ఒక ట్రాజెడీ జరుగుతుంది. వేడ్ ఒక మిషన్ లో ఉండగా కొందరు క్రిమినల్స్ వనేసాని టార్గెట్ చేస్తారు మరియు ఆమె చనిపోతుంది. ఈ ఘటన వేడ్ ని పూర్తిగా కుదిపేస్తుంది. అతను తన జీవితాన్ని ముగించాలని అనుకుంటాడు. కానీ డెడ్ పూల్ కి ఒక సూపర్ పవర్ ఉంది. అతను చనిపోలేడు, ఎందుకంటే అతని బాడీ రీజనరేట్ అవుతుంది కాబట్టి. వనేసా మరణం తర్వాత వేడ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అతన్ని కాపాడడానికి ఎక్స్-మెన్ టీం నుండి కొలోసస్ వస్తాడు. కొలోసస్ వేడ్ ని ఎక్స్-మెన్ మ్యాన్షన్ కి తీసుకువెళ్తాడు. అక్కడ అతను కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని సలహా ఇస్తాడు. ఈ సమయంలో వేడ్ ఒక కొత్త క్యారెక్టర్ ని కలుస్తాడు. అదే రసెల్. ఒక యంగ్ మ్యూటెంట్ ఫైర్ ఫీస్ట్ అనే పేరుతో రసెల్ ఒక అనాథాశ్రమంలో ఉంటాడు. అక్కడ అతన్ని హింసిస్తారు. వేడ్ రసెల్ ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఈ ప్రాసెస్ లో అతను జైలుకు వెళ్తాడు. ఇక్కడ నుంచి కథలో ఒక కొత్త క్యారెక్టర్ కేబుల్ ఎంటర్ అవుతాడు. కేబుల్ ఒక ఫ్యూచర్ నుంచి వచ్చిన టైం ట్రావెలర్ మరియు అతని లక్ష్యం రసెల్ ని చంపటం. ఎందుకంటే ఫ్యూచర్ లో రసెల్ ఒక డేంజరస్ విలన్ అవుతాడు. కేబుల్ ఒక సీరియస్, టఫ్ క్యారెక్టర్ మరియు అతను డెడ్ పూల్ కి పూర్తి వ్యతిరేకం. ఇక్కడ నుంచి కథలో యాక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. వేడ్ రసెల్ ని కాపాడడానికి ఒక టీమ్ ని ఫామ్ చేస్తాడు. దాని పేరు ఎక్స్-ఫోర్స్. ఎక్స్-ఫోర్స్ టీమ్ లో డెడ్ పూల్ కొన్ని ఫన్నీ మరియు యూనిక్ క్యారెక్టర్స్ ని రిక్రూట్ చేస్తాడు. వీళ్ళలో డామినో అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. డామినోకి లక్ అనే సూపర్ పవర్ ఉంది. అంటే ఆమె ఏం చేసినా అది ఆమెకి అనుకూలంగా జరుగుతుంది. ఈ టీమ్ లో మరికొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక ఫన్నీ సీన్ లో అందరూ చనిపోతారు. ఇది సినిమాలో ఒక హైలైట్ అని చెప్పాలి. ఎక్స్-ఫోర్స్ టీమ్ తో కలిసి డెడ్ పూల్ కేబుల్ ని ఎదుర్కొంటాడు మరియు రసెల్ ని కాపాడడానికి ఒక పెద్ద ఫైట్ సీన్ జరుగుతుంది. క్లైమాక్స్ లో డెడ్ పూల్ మరియు కేబుల్ కలిసి రసెల్ ని సరైన దారిలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. రసెల్ ఒక డేంజరస్ పాత్ లోకి వెళ్తున్నాడని తెలుసుకున్న వేడ్ అతన్ని ఒప్పించడానికి తన జీవితాన్ని రిస్క్ చేస్తాడు. ఈ సీన్ లో డెడ్ పూల్ తన ఎమోషనల్ సైడ్ ని చూపిస్తాడు మరియు ఇది సినిమాకి ఒక హృదయాన్ని తాకే టచ్ ఇస్తుంది. చివరకు రసెల్ సరైన దారిలోకి వస్తాడు మరియు కేబుల్ కూడా డెడ్ పూల్ తో ఫ్రెండ్ అవుతాడు. ఈ సినిమా ఒక హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. అది ఎలా అంటే డెడ్ పూల్ స్టైల్లో కొన్ని ఫన్నీ ట్విస్ట్లతో. డెడ్ పూల్ 2 సినిమా ప్రధాన ఆకర్షణ దాని హాస్యం. ఈ సినిమా సాధారణ సూపర్ హీరో మూవీలను హాలీవుడ్ ని మరియు పాప్ కల్చర్ ని సెటైర్ చేస్తుంది. డెడ్ పూల్ యొక్క ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ఈ సినిమాకి ఒక యూనిక్ టచ్ ఇస్తుంది. సినిమా కథలో ఫ్యామిలీ ఒక ముఖ్యమైన థీమ్. వేడ్ తన ఫ్యామిలీని కోల్పోయినప్పటికీ అతను ఎక్స్-ఫోర్స్ మరియు రసెల్ తో ఒక కొత్త ఫ్యామిలీని కనుగొంటాడు. రసెల్ క్యారెక్టర్ ద్వారా సినిమా రీడెంప్షన్ థీమ్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. డెడ్ పూల్ మరియు కేబుల్ ఇద్దరు రసెల్ ని సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఈ సినిమాలో కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఫోర్త్ వాల్ బ్రేకింగ్. డెడ్ పూల్ ప్రేక్షకులతో డైరెక్ట్ గా మాట్లాడడం ఈ సినిమాకి ఒక యూనిక్ ఎలిమెంట్ అని చెప్పాలి. అలాగే పాప్ కల్చర్ రిఫరెన్స్. సినిమాలో ఎన్నో పాప్ కల్చర్ రిఫరెన్స్లు ఉన్నాయి, ముఖ్యంగా మార్వెల్ మరియు DC మూవీస్ ని టార్గెట్ చేస్తూ. డైరెక్టర్ డేవిడ్ లీచ్ యాక్షన్ సీన్స్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు, ముఖ్యంగా క్రాస్ ఫోర్స్ టీమ్ ఫైట్ సీన్స్ అని చెప్పాలి. డెడ్ పూల్ 2 ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్.
ఇందులో హాస్యం, యాక్షన్, ఎమోషన్ మరియు యూనిక్ స్టైల్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమా సూపర్ హీరో మూవీస్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ అని చెప్పాలి. డెడ్ పూల్ క్యారెక్టర్ ర్యాన్ రెనాల్డ్స్ నటనతో మరింత గుర్తుండిపోతుంది. మీరు ఈ సినిమా చూడకపోతే ఇప్పుడే చూడండి మరియు మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.